మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనములను ధ్యానం చేసుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగరా. యేసుక్రీస్తు ప్రభువు శిలువ విధేయతను నేర్పుతుందని, యేసుక్రీస్తు ప్రభువు శిలువ యాగము ద్వారా చెందించిన రక్తము సంధి చేయు రక్తమని, మూడవదిగా అమూల్యమైన రక్తమని దేవుని వాక్యంలో రాయబడి. అమూల్యము అనగా మనము వెల ఇచ్చి కొనలేనిది, ఉచితముగా అనుగ్రహింపబడినది. దేవుని వలన ఉచితముగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము విమోచింపబడుటకు, పాపము నుండి విమోచింపబడుటకు, పాప బానిసత్వం నుండి, దాస్యం నుండి విమోచింపబడుటకు, విలువ పెట్టి కొనబడుటకు విలువైన అమూల్యమైన రక్తము యేసుక్రీస్తు ప్రభువు రక్తము. అది సిలువలో కాచిన రక్తముగా, ఆ రక్తము చే మనం విమోచింపబడ్డామని, ఆ సిలువ రక్తము అమూల్యమైన రక్తమని, నిర్దోషమైనదని, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల క్రీస్తు రక్తమని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకున్న వాక్య భాగం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. 6వ వచనం, ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోను నుండి స్థాపించుచున్నాను. అందువలన ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమూ సిగ్గుపడడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని రాయబడి ఉన్నది. మరియు ఆ అమూల్యమైన రక్తము చే మనల్ని ప్రోక్షించి దేవునికి సమీపస్తులుగా క్రీస్తు రక్తము మనలను చేరదీసిందని, చేర్చి ఉన్నదని, సమీపస్తులుగా చేసి ఉన్నదని, మునుపు దూరస్తులైన మనలను దేవునికి సమీపముగా ఆ రక్తము ద్వారా సంధి చేసి, ఆ అమూల్యమైన రక్తము నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మనం విమోచింపటకు ఆ అమూల్యమైన ఆ రాయి యొద్దకు మనం నడిపింపబడ్డాం. ఎందుకనగా ఆ రక్తము వలన ప్రోక్షింపబడుటకు, అనగా ఆ రక్త ప్రోక్షణ వల్ల దేని వలన మనకు ఆ రక్త ప్రోక్షణ దేవుడు అనుగ్రహించాడు అంటే, ఆయనకు విధేయులగునట్లుగా సిలువ మనకు విధేయతను నేర్పిస్తూ, సిలువ రక్తము సంధి చేయు రక్తం, అమూల్యమైన రక్తం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు విశ్వాసులు. ఆ విశ్వాసులు అనగా విశ్వసించుచున్న యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వసించున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. అందుచేత మనం ఆ అమూల్యమైన విశ్వాసముగా ఉన్నామని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయాలి. ఆ అమూల్యమైన విశ్వాసము యేసుక్రీస్తు రక్తము వలన, అమూల్యమైన రక్తము చేత ప్రోక్షింపబడటం ద్వారా, ఆ అమూల్యమైన రాయి ఆయన యొద్దకు వచ్చుట ద్వారా, మూలరాయిగా ఆయన యొద్దకు మనం వచ్చుట ద్వారా, అనగా
ఎక్కడికి వచ్చామంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు అనగా హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఆ ప్రోక్షణ రక్తం యొద్దకు, అమూల్యమైన రక్తంచే మనం విమోచింపబడటానికి, మనల్ని పాపం నుండి విడిపించడానికి, ఆయన అమూల్యమైన రక్తంచే ప్రోక్షించడానికి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకు వచ్చి ఉన్నామని దేవుని వాక్యంలో. అందువలన ఆయన మూలరాతిగా పేర్కొనబడ్డాడు, అలాగే అమూల్యమైన రాయిగా పేర్కొనబడ్డాడు. ఆయన మనకు అమూల్యమైన వాడని, ఆయన నామందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు రక్తము వలన హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తంలోకి మనం వచ్చి ప్రోక్షింపబడిన వారమై, ఆ ప్రోక్షణ ద్వారా ఏర్పరచబడిన వారముగా ఉన్నామని, విశ్వాసులుగా, సంఘముగా, ఆయన శరీరముగా ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆ అమూల్యమైన విశ్వాసమునకు ఫలము మన ఆత్మరక్షణ మనం పొందుకొని ఉన్నాము. మన విశ్వాసమునకు ఫలం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు కన్నులారా ఆయన చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ పొందుకున్నారు. ఆ విశ్వాసం అమూల్యమైనది. అందువలన ఆ అమూల్యమైన విశ్వాసము పొందిన వారు, అమూల్యమైన రక్తంచే ప్రోక్షింపబడిన వారు, ఏర్పరచబడిన వారికి ఆయన అమూల్యమైన వారు. ఆ అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, ఆ అమూల్యమైన రక్తము చేత ప్రోక్షింపబడిన వారికి దేవుడు వాగ్దానములు అనుగ్రహించాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. అవన్నీ ఏమిటంటే, మహిమను బట్టి, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన మనకు దయచేయుచున్నందున దేవుణ్ణి గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు అనుభవగాను కృపయు సమాధానం మనకు విస్తరిస్తుంది. ఆ అమూల్యమైన రక్తము వలన మనం ప్రోక్షింపబడిన వారమే, అమూల్యమైన విశ్వాసం పొందుకున్న వారముగా ఉండినప్పుడు ఆ క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము చే మనం విమోచింపబడి, విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, తన కుమారుని యందు అనే మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో మన విమోచనం అనగా దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడు, మన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి 6వ వచనంలో ఎట్లనగా 4-6 వచనం, తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమతకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన క్రీస్తు రక్తంచే ప్రోక్షింపబడిన ఉన్నట్లుగా పరిశుద్ధత పొందిన వారముగా, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారము, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నట్లుగా ఆయన జగత్పునాది వేయబడక మునిపే తన కోసం మనల్ని నిర్ణయించుకొని మనం పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచూ ఉన్నదని దేవుని వాక్యంలో. ఆ విమోచన ఆయన రక్తము ద్వారా, ఆ అమూల్యమైన రక్తము ద్వారా, అమూల్యం అనగా ఈ లోకంలో మనం ఎంత వెల ఇచ్చి కొనిన దొరకనిది, అది ఉచితముగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున మనకు అనుగ్రహించిన ఆయన తన ప్రియుడైన తన కుమారుని యందు మనకు ఉచితంగా అనుగ్రహించిన ఆయన చిత్తమైన దయాసంకల్పము చొప్పున మనకు అనుగ్రహించిన మనలను ఏర్పాటు చేసుకుంటూ అనుగ్రహించిన రక్తము అది దేవునికి. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 13-14 వచనంలో
ఆయనలో మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ అమూల్యమైన రక్తము పొందిన రక్తంచే ప్రోక్షింపబడి హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకు మనం వచ్చి దేవుని యొద్దకు మనం సమీపంగా ఉండడానికి ఆ రక్తముచే ప్రోక్షింపబడిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారముగా, దేవుని నామమును మహిమపరచే వారముగా ఉండటానికి దేవుడు మనకు ఆ అమూల్యమైన రక్తము శిలువ యాగం ద్వారా యేసుక్రీస్తు ప్రభు రక్తముగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంచే మనం విమోచింపబడిన పాపములకు క్షమాపణ, అపరాధములకు క్షమాపణ కలుగునట్లుగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఎలాగో విమోచనము అనగా మనకు విడుదల ఎక్కడి నుంచి 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసిన. ఎలాగంటే ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా మనకు పాప క్షమాపణ అనుగ్రహింపబడుతుంది. ఆ అమూల్యమైన రక్తము చే మనలను సంధి చేసి దేవునితో సమాధానపరిచి ఆయన మనకు అమూల్యమైన వాడుగా, అమూల్యమైన మూరరాయి వద్దకు మనం వచ్చిన వారముగా, క్రీస్తు అనబడిన పునాది మీద, వాక్యం అనబడిన పునాది మీద కట్టబడిన వారు, ఆయన నామందు విశ్వాసం ఉంచి మనం విలువబెట్టి కొనబడిన వారముగా ఉండుటకు ఆయన తన రక్తమును, అమూల్యమైన రక్తమును చిందించి మనలను పరిశుద్ధులుగా చేయుటకు ఆ ప్రోక్షణ రక్తం యొద్దకు మనల్ని నడిపించి ఆ రక్తంచే ప్రోక్షించి ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని మహింపరచాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మీలో కొందరు అట్టివారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మను మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కాబట్టి 19వ వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమును మీరుగా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడని దేవుని వాక్యంలో వస్తుంది. అందువలన మనం విలువ పెట్టి కొనబడి అమూల్యమైన రక్తముచే విమోచింపబడ్డాం, కొనబడ్డాం. ఎక్ అగ్రాజో అంటే మార్కెట్లో నుంచి అంటే దాస్యము నుండి విడిపింపడానికి సమీప బంధువు ఎలాగో కొని విడుదల విమోచన అనుగ్రహిస్తాడో రూతు గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో దాన్ని స్పష్టంగా దేవుడు తెలియచేశాడు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన పాప బానిసత్వంలో ఉన్న మనలను, పాప దాస్యంలో ఉన్న మనలను విడిపించి అమూల్యమైన రక్తం విడిపించి పాపం నుండి విడిపింపబడి మనం నీతికి దాసులగునట్లుగా ఆయన విమోచన క్రయధనంగా అమూల్యమైన రక్తము చెందించి మనలను వెలయిచ్చుకొని, అందుకే ప్రకటన గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో అపోస్తలుడైన యోహాను ద్వారా మీరు తండ్రి అయిన దేవుని ఆయన తన రక్తం వలన 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములను మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇది ఎలాగూ మన పాపం నుండి ఆయన మనల్ని విడిపించి అంటే తన రక్తం వలన పాపం నుండి విడిపించాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మనలను కొని తన రక్తం వలన కొని అనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మనం అలాగూ విడిపింపబడ్డామని, దానివల్ల మనం పరిశుద్ధులుగా ఉండటకు అమూల్యమైన వాగ్దానము నిత్యజీవం పొందుకోవటానికి తన అమూల్యమైన రక్తంచే మనల్ని ప్రోక్షించి దేవుడు మనకు తన కృపను కనపరిచి మనలను పాపమునకు దాసులుగా మనలను విడిపించి మనకు ఆయన రక్షణ భాగ్యమును అనుగ్రహించాడు. ఆయన పిలుచుట ద్వారా, ఏర్పరచుట ద్వారా, చేర్చుకుంట ద్వారా దేవుడు మనకు వాటి కృపను అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆ గొర్రెపిల్ల రక్తంలో ప్రోక్షింపబడి హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తంలోకి వచ్చి ఉన్నామని, అది అమూల్యమని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ దేవుని సన్నిధిలో
మనం జీవించినట్లుగా రక్తంచే ప్రతినిత్యము ప్రోక్షింపబడినట్లుగా ఆ ప్రోక్షణ రక్తం మీద ప్రక్షాళన పొందిన వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో. ఎందుకనగా ఆయన అమూల్యమైన వాడు, మన కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించి మనలను విమోచించి పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలవబెట్టుటకు ఆయన ఇలాగు చేసిన దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము అలాగూ దేవుని సన్నిధిలో ఆయన మనలను తన భక్తులుగా, విశ్వాసులుగా, దేవుని కుమారులుగా ఆ అమూల్యమైన రక్తంచే ప్రోక్షించి క్రీస్తుతోడి వారసులుగా ఉన్నటువంటి సహాయం చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన రోమాపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు స్తోత్రము. కాబట్టి 22వ వచనంలో, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలం అనే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటువంటి అమూల్యమైన రక్తమునకు, హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం యొద్దకు మనం క్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపంగా వచ్చి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ దేవుని నామమును మహింపరుస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా అని మనం ప్రార్థిస్తూ, నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభువా, మా పాపమును క్షమించు ప్రభువా, మేము పాపములకు దాసులై ఉన్నాము కానీ ఇప్పుడు నీ విమోచన క్రయధనముగా మీరు అర్పించిన అమూల్యమైన రక్తము ద్వారా మేము ప్రోక్షింపబడి అమూల్యమైన విశ్వాసములకు వాగ్దానము పొందిన వారముగా మేము ఉన్నట్లు మాకు సహాయం దయచేయండి ప్రభు అని దేవుని వాక్యము. అందువల్ల సిలువ విధేయత నేర్పుతుంది, సిలువ రక్తము సంధి చేస్తుంది, సిలువ రక్తము మనల్ని విమోచిస్తూ ఉంది, దేవునికి సమీపంగా చేస్తూ ఉందని దేవుని అది అమూల్యమైన క్రీస్తు రక్తం మన ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి అట్టి కృపను దేవుడు మనకును ఆయన నా ముందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి ఆ అమూల్యమైన రక్తముచే కలుగు ప్రోక్షణ ద్వారా అనుగ్రహించు పరిశుద్ధత మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు అమూల్యమైనవి. మేము మీకు ప్రభా ఎంతో రుణస్థులమై ఉన్నాం. మీ అమూల్యమైన రక్తంచే మేము ప్రోక్షించుటకు సిలువ యాగం ద్వారా మీరు కాల్చిన రక్తంచే మేము ప్రోక్షింపబడి పరిశుద్ధత కలుగుటే ప్రభా మాకు ఫలమని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారని, మీకు దాసులుగా ఉండనట్లు పాపపు బానిసత్వంలో దాస్యంలో మనం విడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా పాప క్షమాపణ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. అమూల్యమైన రక్తం చెమ్మను ప్రోక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అమూల్యమైన రక్తము మనల్ని ప్రోక్షించినట్లుగా, సిలువ రక్తము ద్వారా మన దేవునికి సమీపస్తులుగా ఉండి మన దేహంతో దేవుని మహింపరిచినట్లుగా, పాపము నుండి విడిపింపబడి మనం నీతికి దాసులవునట్లుగా, పరిశుద్ధత కలుగుటే మనకు ఫలంగా దేవుడు అనుగ్రహించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.